విశాఖలో దొంగ నోట్ల తయారీ కలకలం రేపింది. స్థానిక ఎంవీపీ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగ నోట్లు తయారు చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక నిందితుడిని మధ్యప్రదేశ్కు చెందినటువంటి శ్రీరామ్ అలియాస్ గుప్తాగా గుర్తించారు. ప్రింటర్, ల్యాప్టాప్, నోట్ల తయారు చేసి పేపర్ను కూడా స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు ఎంవీపీ కాలనీలో 6 నెలల క్రితం అద్దెకు దిగినట్లుగా పోలీసులు గుర్తించారు. మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన శ్రీరామ్ అలియాస్ గుప్తాను దొంగ నోట్ల తయారీ కేసులో ఉజ్జయిని ఎస్టీఎఫ్ పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. జైలు నుంచి బయటకు వచ్చాక కూడా అదే పని చేయడం మొదలుపెట్టాడు. అనంతపురం జిల్లా ధర్మవరానికి చెందిన గంగాధర్ అనే వ్యక్తి ద్వారా తన నెట్వర్క్ విస్తరించాడు. విశాఖ నగరంలో ఎంవీపీ కాలనీ సెక్టార్ 11లో నివాసముంటున్న పాల వరప్రసాద్తో పరిచయం పెంచుకున్నాడు. విశాఖలో తన ఇంట్లో దొంగ నోట్లు తయారు చేసుకోవచ్చని వరప్రసాద్ చెప్పడంతో దొంగ నోట్ల తయారీకి అవసరమయ్యే ప్రింటర్, పేపర్లు, కట్టింగ్ యంత్రాలు, గమ్, రంగులు ముంబై నుంచి తెప్పించాడు గుప్తా. మొదటి దశలో 10 లక్షలు విలువ చేస్తే 500, 200 నకిలీ నోట్లు తయారు చేసి నగరానికి చెందిన ఆనంద్ అనే వ్యక్తి ద్వారా చలామణీ చేసేందుకు విఫలయత్నం చేశారు. మళ్లీ 500, 200 రూపాయల నకిలీ నోట్ల తయారీ ఇటీవలే ప్రారంభించారు. ఎంవీపీ కాలనీలో దొంగ నోట్లు తయారు చేస్తాననే సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. టాస్క్ ఫోర్స్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఎంవీపీ పోలీసులతో కలిసి వరప్రసాద్ ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఈ సమయంలో దొంగ నోట్లు తయారు చేస్తూ శ్రీరామ్ అలియాస్ గుప్తా పట్టుబడ్డాడు. ల్యాప్టాప్, ప్రింటర్తో పాటు ఒకే పేపర్పై 4 చెప్పున 500, 200 రూపాయల నకిలీ నోట్లు ప్రింట్ చేసిన కాగితాలతో పాటు ఇతర సామాగ్రిని స్వాధీనం చేస్తున్నారు పోలీసులు. శ్రీరామ్ను అరెస్ట్ చేసి రిమాండ్కు పంపించారు. మిగిలిన వారి కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. విశాఖపట్నం డీసీపీ మేరీ ప్రశాంత్ ఈ కేసు వివరాలు వెల్లడించారు. నిందితుడు గుప్తాతో పాటు వరప్రసాద్, ఆనంద్ అనే వ్యక్తులు ఈ నకిలీ నోట్ల తయారీలో ఉన్నట్టుగా తెలిపారు. నకిలీ నోట్ల తయారీ ప్రక్రియ ఇంకా మొదటి దశలో ఉండగానే నిందితులను పట్టుకున్నట్టుగా మేరీ ప్రశాంత్ తెలిపారు. నకిలీ నోట్లు తయారు చేసి చలామణీ చేయడం జరగలేదని స్పష్టం చేశారు. నిందితుల నుంచి నకిలీ నోట్ల తయారీ సామాగ్రి స్వాధీనం చేసుకున్నట్టుగా మేరీ ప్రశాంత్ వెల్లడించారు. అందరికీ నమస్కారం. దొంగ నోట్ల తయారీ గురించి కొంతకాలంగా కమిషనర్ గారికి వస్తున్న సమాచారం మేరకు మన టాస్క్ ఫోర్స్ పోలీసులు అలాగే లా అండ్ ఆర్డర్ పోలీసులు నిఘా పెట్టి తనిఖీలు చేయడం జరుగుతోంది. ఈ క్రమంలో నిన్న ఒక ఇంట్లో దొంగ నోట్ల తయారీ జరుగుతుంది అని వచ్చిన సమాచారం మేరకు మన టాస్క్ ఫోర్స్ పోలీసులు అలాగే ఎంవీపీ ఇన్స్పెక్టర్ ప్రసాద్ గారు, ఎంవీపీ ఎస్ఐ కాదర్ భాషా గారు, అలాగే టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ అప్పలనాయుడు గారు, టాస్క్ ఫోర్స్ ఆఫీసర్స్ కలిపి ఒక జాయింట్ రైడ్ చేయడం జరిగింది. ఆ ప్రదేశంలో ఎంవీపీ కాలనీలో ఎంవీపీ పోలీస్ స్టేషన్ లిమిట్స్లోని ఒక ప్రదేశంలో తనిఖీ చేయగా ఒక శ్రీరామ్ అలియాస్ గుప్తా అన్న ఒక వ్యక్తి మనకు పట్టుబట్టడం జరిగింది. అతని వద్ద కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ కూడా దొంగ నోట్లు తయారు చేయడానికి ఉపయోగించే ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో, ఆ మెషినరీ అయితే ఏదో ఉందో అది కూడా మనం పట్టుకోవడం జరిగింది. అతన్ని మనం విచారించగా ఆల్రెడీ అతని మీద మధ్యప్రదేశ్లో కొన్ని కేసులు ఉన్నట్లు, అతను అలాగే వరప్రసాద్, ఆనంద్ అన్న ముగ్గురు కలిసి దొంగ నోట్లు తయారు చేసి వాటిని చలామణి చేసే ఉద్దేశంతో తయారు చేస్తూ ఉండగా సమాచారం మేరకు మనం పట్టుకోవడం జరిగింది. సో యాజ్ యూ కెన్ సీ మనకి పేపర్ ప్రింట్ చేయడానికి ఉపయోగించే పేపరు, ఆ ఇంక్, అలాగే సాఫ్ట్ కాపీస్ 500 నోట్లు, 200 నోట్లు వీళ్ళు ఎక్కువ తయారు చేయడానికి ట్రై చేస్తుంది. సో ప్రాసెస్లో ఉండగానే వైజాగ్ పోలీసులు చాలా చాకచక్యంగా పట్టుకోవడం జరిగింది. ఇంకా కంప్లీట్ కాలేదు ఇది. రెండో సైడ్ కూడా ప్రింట్ చేసి అప్పుడు చలామణి చేసే ప్రయత్నం చేస్తున్నారు. సో దొంగ నోట్లు అన్నది ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తాయి అవి. సో చాలా సీరియస్ అఫెన్స్ ఇది. చూడ్డానికి ఏదో 1 నోటు 2 నోట్లు అనుకోవచ్చు, కానీ ఇవి భారతదేశ ఆర్థిక వ్యవస్థ మీద జరిగే దాడిగా కూడా మనం చూడాలి. సో దీన్ని, ఇంత పెద్ద నేరాన్ని జరగకుండా ఆపిన టాస్క్ ఫోర్స్ పోలీసుల్ని అలాగే ఎంవీపీ ఇన్స్పెక్టర్ని సిపి సార్ అభినందిస్తూ సిపి సార్ చేతుల మీదుగా వాళ్ళకి అప్రిసియేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే పౌరులకు కూడా ఇట్లాంటి సమాచారం ఏదన్నా ఉన్నట్లయితే మాకు తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. వరప్రసాద్ అనే వ్యక్తి ఎంవీపీ కాలనీలో గత 6 ఏళ్లుగా ఉంటున్నాడని, ప్రధాన నిందితుడు గుప్తా మాత్రం గత 6 నెలలుగా వరప్రసాద్తో టచ్లో ఉన్నట్టుగా డీసీపీ మేరీ ప్రశాంత్ తెలిపారు. వరప్రసాద్ అనే వ్యక్తి విశాఖ ప్రాంతానికి చెందిన వ్యక్తి అని, తన సొంత ఇంటిలో నకిలీ నోట్ల తయారీ ప్రారంభించినట్టుగా డీసీపీ వివరించారు. పోలీసులు తనిఖీలు చేసే సమయంలో గుప్తా పట్టుబడ్డారని, మిగతా 2 నిందితులు వరప్రసాద్, ఆనందులను త్వరలో పట్టుకుంటామని డీసీపీ ధీమా వ్యక్తం చేశారు. వైజాగ్ వాస్తవ్యుడు. ఇతను ఆల్మోస్ట్ ఒక 5 years నుంచి ఆ ఇంట్లో ఉండడం జరుగుతోంది.
మనం ఇప్పుడు పట్టుకున్న ఈ శ్రీరామ్ అన్న అతను ఒక 6 months నుంచి ఇక్కడికి వచ్చి ఒక 2 months క్రితం ఒకసారి రావడం, 6 months క్రితం ఒకసారి రావడం జరిగింది. సో ఇదంతా 6 months నుంచి అని మనం అనుకోవచ్చు. వరప్రసాద్ తెలుసు, హౌస్ అతనిదే, వరప్రసాద్ అతనిది. అతను వైజాగ్. అతను మనకి ఈ శ్రీరామ్ అన్న అతని కన్ఫెషన్ లో వరప్రసాద్ ఆనంద్ ఇంకొక పేరు కూడా చెప్పడం జరిగింది. ఇందులో వరప్రసాద్ అన్న అతను వైజాగ్ లో ఉంటాడు. ఈ ఇల్లు వరప్రసాద్ పేరు మీద. లేదు కలిసి ఉండడం కాదు, వస్తూ పోతూ ఉంటారు. వరప్రసాద్ అన్న అతను ఇక్కడ ఉంటాడు. మనకి ఇతని కన్ఫ్యూషన్ లో ఏంటంటే తయారు చేస్తుండగా మనం పట్టుకున్నామని. లేదు ప్రాసెస్ లోనే ఉన్నారు వాళ్ళు. 15 days బ్యాక్ నుంచి స్టార్ట్ అయింది ప్రాసెస్ అనేది. ప్రింటింగ్ ప్రాసెస్ ఏదైతే ఉందో 15 days బ్యాక్ నుంచి చేయడం జరిగింది. మిగతా 2 నిందితులను కూడా పట్టుకున్నట్లయితే ఇంకా అంతకు ముందు ఏమన్నా జరిగిందా, ఇతని నాలెడ్జ్ లేకుండా ఏమన్నా జరిగిందా, ఇంకెక్కడన్నా వేరే ప్లేసెస్ లో కూడా జరిగిందా, అంటే ఇతను మధ్యప్రదేశ్ కాబట్టి అక్కడ ఏమన్నా చేస్తున్నారా ఫాదర్, అక్కడ కూడా వీళ్ళకి ఏదన్నా వేరే ప్రదేశం లాంటిది ఏమిటైతే ఉన్నదన్నది మన టీమ్స్ ఆల్రెడీ వీళ్ళిద్దరిని కూడా పట్టుకునే ప్రయత్నంలో ఉన్నాయి. వాళ్ళిద్దరిని గుప్తా అన్న అతను మధ్యప్రదేశ్ అతను. ఇతని మీద ఆల్రెడీ ఉజ్జయినిలో ఒక 2020 క్రైమ్ నెంబర్ 152/2020లో అరెస్ట్ అయ్యి జైలుకి కూడా వెళ్ళొచ్చాడు. సో ఈ మిగతా ఇద్దరిని కూడా పట్టుకుంటే మనకి మరిన్ని వివరాలు తెలుస్తాయి. మనం వెళ్ళేటప్పటికి అతను ఉన్నాడు. మనం బయటికి వెళ్తూ ఉంటారు కదా, మనం వెళ్ళి రైడ్ చేసే టైంకి మనకు శ్రీరామ్ అన్న అతను దొరుకుతాడు. వరప్రసాద్ కూడా లోకల్ కాబట్టి చాలా ఫాస్ట్గా పట్టుకుంటాం. ఆనంద్ కూడా పట్టుకుంటాం. ఆల్రెడీ టాస్క్ ఫోర్స్ టీమ్స్ అలాగే లా అండ్ ఆర్డర్ టీమ్స్ కూడా దే ఆర్ ఇన్ దట్. పోలీసులు తనిఖీ చేసే సమయంలో గుప్తా పట్టుబడ్డాడని, మిగతా 2 నిందితులు వరప్రసాద్, ఆనందులను త్వరలో పట్టుకుంటామని డీసీపీ ధీమా వ్యక్తం చేశారు.